హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ రోజు వీడియోలో మీకు మన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో ఉన్న స్ట్రాబెర్రీ ఫార్మ్ చూపించబోతున్నాను. అలాగే దాని పక్కనే ఉన్న ఫ్లవర్ గార్డెన్ కూడా ఒకసారి చూసేద్దాం. దానికన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన అందమైన లంబసింగికి అందరికీ వెల్కమ్. మంచు మబ్బుల మధ్య చల్లని గాలిలో ప్రకృతి అందాలు మనసుని మైమరిపిస్తాయి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే తాజా స్ట్రాబెర్రీ ఫార్మ్స్. లంబసింగిలో మనకి చాలా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి. అయితే ప్రెసెంట్ టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తున్న ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మ్ కి అయితే వచ్చాం. లంబసింగికి ఎంట్రన్స్ లోనే ఈ ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మ్ కనిపిస్తుంది. సచివాలయానికి వెనకాలే ఉంటుందన్నమాట. ఈ ఫార్మ్ లో స్ట్రాబెర్రీస్ తో పాటు బ్రోకలీ, జుకినీ, పచ్చి బఠానీలు కూడా పండిస్తున్నారు. జుకినీ మీలో ఎంత మందికి తెలుసు కామెంట్ చేయండి. నేను దాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు దాని పేరు వినడం కూడా ఇదే ఫస్ట్ టైం. వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుందంట. సలాడ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. బీరకాయల కర్రీ చేసుకున్నా బాగుంటుందంట. క్యాప్సికమ్ లో కలర్స్ ఉన్నట్టే ఇందులో కూడా ఎల్లో జుకినీ, గ్రీన్ జుకినీ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన టైంలో గ్రీన్ జుకినీ కోసేశారు, ఎల్లో ఒక్కటే ఉంది. మనకి ఇప్పుడు కీరా దోశ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. కీరాలో కొంచెం గింజలు ఎక్కువ ఉంటాయి, ఇందులో ఉండవంతే. టేస్ట్ కూడా ఇంచుమించు సేమ్ ఒక్కలానే ఉంటుంది, కానీ జుకినీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. మనకి కావాల్సినవి కోసుకోవచ్చు. పచ్చి బఠానీ కూడా ఉంది, కాకపోతే ఆ టైంలో అవి కూడా కోసేశారు. దాని పక్కనే బ్రోకలీ కూడా ఉంది. బ్రోకలీ కూడా 50 రూపీసే చెప్పారు. మేము 100కి 3 తీసుకున్నాము. జుకినీ 100కి 3, బ్రోకలీ 100కి 3 తీసుకున్నాము. మనకి కుదరదు కానీ డైరెక్ట్ ఫామ్కి వస్తే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి. అందులోనూ రీజనబుల్ ప్రైజెస్ లో కూడా వస్తాయి. డైరెక్ట్ ఫార్మర్ దగ్గరే తీసుకుంటాం కాబట్టి బెనిఫిట్స్ అనమాట. లేకపోతే 100కి 3 బ్రోకలీ ఎక్కడైనా వస్తుందా అసలు? అలా చూసుకుని స్ట్రాబెర్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంత పెద్ద స్ట్రాబెర్రీ ఫామ్ చూడండి. మొత్తం 6 acres లో ఈ స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. నేను అరకులో కూడా స్ట్రాబెర్రీ ఫామ్ చూపించాను కదా, అక్కడ ఫ్రూట్కి ఇక్కడ ఫ్రూట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సైజ్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అరకు స్ట్రాబెర్రీ ఫామ్ వీడియో లింక్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ స్ట్రాబెర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా జ్యూసీగా, చాలా స్వీట్గా ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా ఎలా వేలాడుతున్నాయో చూడండి. మొత్తం ఫామ్ అంతా కూడా ఫుల్ ఫ్రూటింగ్ వచ్చేసి చాలా కలర్ఫుల్ గా ఉంది. చెట్టు నుంచి కోసుకుని తినే ఆ ఫ్రెష్ స్ట్రాబెర్రీ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేం. వీటిని చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. ఎర్రగా మెరిసే స్ట్రాబెర్రీస్ చూస్తే ఎవరికైనా సరే నోరూరాల్సిందే. ఇవి కేజీ 500 అనమాట. ఇంకా ఎక్కువ తీసుకుంటే కేజీ 400 కూడా ఇస్తారు. నేను ఈ స్ట్రాబెర్రీ పికింగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మన చేతులతో చూస్ చేసుకుని పిక్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. అరకు, లంబసింగి, పాడేరులో ఈ లంబసింగి చాలా చాలా కూల్గా ఉంటుంది. అందుకే ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఈ స్ట్రాబెర్రీస్కి టెంపరేచర్ 20 degrees బిలో ఉండాలి. లంబసింగిలో వింటర్లో టెంపరేచర్స్ ఎలా ఉంటాయో తెలిసిందే కదా. ఈ ఫామ్లో స్ట్రాబెర్రీస్ అయితే నవంబర్ నుంచి మార్చ్ మంత్ ఎండ్ వరకు ఉంటాయి. అదే సీజన్ అనమాట. యాక్చువల్గా ఇది ఫిబ్రవరి 1st వీక్లో తీసిన వీడియో, బట్ నాకు పోస్ట్ చేయడానికి లేట్ అయింది. ఇక్కడ స్ట్రాబెర్రీ పక్కన చిన్న పువ్వు ఉంది చూసారా, ఆ పువ్వు ఫ్రూట్ అవ్వడానికి 15 days పడుతుందంట. నాకు తెలిసి మీరెవ్వరూ కూడా ఇంత పెద్ద స్ట్రాబెర్రీస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అరకులో స్ట్రాబెర్రీస్ ఇంత సైజ్ లేవు, కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ ఈ ఫామ్ గురించి ముందైతే తెలీదు. అరకు నుంచి వచ్చేటప్పుడు ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ ఫ్లవర్ గార్డెన్ అని బోర్డు కనిపించింది. యాక్చువల్గా మేము ఫ్లవర్ గార్డెన్ చూద్దామనే వెళ్ళాము. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద స్ట్రాబెర్రీ ఫామ్, బ్రోకలీ, జుకినీ, పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ ఇవన్నీ చూసి ఇంత మంచి ప్లేస్ మిస్ అయి ఉండేవాళ్ళం కదా అనుకున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్ట్రాబెర్రీస్ అసలు ఎన్ని ఉన్నాయో. ప్లాంట్ వేసిన తర్వాత 60 daysకి స్టార్ట్ అవుతుంది. 90 daysకి ఫుల్ ఫ్రూటింగ్ వచ్చేస్తాయి. అరకులో చిన్న బాస్కెట్ 500 చెప్పారు, కానీ ఇక్కడ కేజీ 500. 4-5 kgs తీసుకుంటే 400కి ఇస్తారు. దట్టు సైజ్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగున్నాయి. అలా పిక్ చేసిన స్ట్రాబెర్రీస్ని మంచిగా గ్రేడింగ్ చేసేస్తారు. ఇక్కడ నుండి ఎక్కువగా కాకినాడ, వైజాగ్, రాజమండ్రి మార్కెట్కి వెళ్తూ ఉంటాయంట. ఇందులో చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఐస్ క్రీమ్స్ కోసం పంపించేస్తారంట. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్ వాటిలో యూస్ చేసుకోవడానికి పట్టుకెళ్తూ ఉంటారు చాలా మంది. మనం ఫోన్ చేసి కూడా ఈ స్ట్రాబెర్రీస్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఫోన్ చేసి అడ్రస్ చెప్తే బస్ కి పంపించేస్తారు. ఈ స్ట్రాబెర్రీస్ లోనే నెంబర్ 1 క్వాలిటీ, మీడియం సైజ్ అని కూడా ఉంటాయి. వాట్సాప్ లో ఫొటోస్ కూడా పెడతారు. దాన్ని బట్టి మనకి అప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసి నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తారు. ఈ
చిన్న బాక్స్ వచ్చి 100 రూపీస్. 20 బాక్సెస్ అయితేనే మనకి డెలివరీ చేస్తారు. 50 బాక్సెస్ తీసుకుంటే మనకి 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళవే అనమాట. అయ్యో ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, ఇంక స్ట్రాబెర్రీస్ దొరకవు కదా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఆగాల్సిందే అని అనుకోవద్దు. ఇప్పుడు మనకి అక్కడ డ్రై స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి. స్ట్రాబెర్రీస్ తో చేసిన జామ్ కూడా దొరుకుతుంది. ఈ జామ్ బాక్స్ చిన్నదైతే 150, దాని మీద కొంచెం పెద్దదుంది, అదేమో 200. జామ్ కూడా టేస్టింగ్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏమీ యూస్ చేయరు. స్ట్రాబెర్రీ, లెమన్, హనీ ఈ మూడింటిని యూస్ చేస్తారు. బ్రెడ్ మీద ఈ స్ట్రాబెర్రీ జామ్ వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంబసింగిలో యాపిల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయంట. మేము వెళ్ళలేదు గానీ ఎవరైనా లంబసింగి ప్లాన్ చేసుకుంటే యాపిల్ ఫార్మ్స్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటాయంట. ఆ పక్కనే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కూడా చేస్తున్నారు. గ్లాస్ వచ్చి 100 రూపీస్. ప్యూర్ స్ట్రాబెర్రీస్ వేస్ట్ చేస్తారు. చాలా చాలా బాగుంది. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ కదా. అక్కడే ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. ఈ ఫ్లవర్ గార్డెన్ కి ఆ స్ట్రాబెర్రీ ఫార్మ్ కి అసలు సంబంధం ఏంటి అనుకుంటాం. టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం ఈ ఫ్లవర్ గార్డెన్ అన్నమాట. స్ట్రాబెర్రీ ఫార్మ్ ఏమో 6 acres లో ఉంటుంది. 2.5 acres లో ఈ ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. ఫ్లవర్ గార్డెన్ లో అడుగు పెడితే చుట్టూ కనిపించే కలర్ఫుల్ ఫ్లవర్స్ ఫోటోలకు పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లా ఉంటాయి. డైసీ, మ్యారీగోల్డ్, క్రిసాంథమమ్, పిటూనియా, కార్నేషన్ ఇలా రకరకాల సీజనల్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ బంతిపూలు అన్ని కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న నర్సీపట్నం మార్కెట్ కి వెళ్తాయంట. నేను వీటి మధ్యలో చాలా ఫొటోస్ తీసుకున్నాను. ఈ ప్లేస్ నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు కూడా డెఫినెట్ గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.